బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించేయాలనో ఉరి తీసేయాలనో మా ఉద్దేశం కాదు. కేవలం ఆయన మరణం వెనుకున్నటువంటి కుట్రని ప్రపంచానికి తెలియజేయాలనేదే మా ఉద్దేశం. బైబిల్ చెప్పేది కూడా శత్రువుని ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి, నీ శత్రువు కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టబద్దుడుగా ఉన్నావు అని చెప్పి మాకు బోధిస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా ఇప్పటి వరకు కూడా తన శత్రువును కూడా శిక్షించాలన్నటువంటి పగ ప్రతీకారాలు పెట్టుకున్నటువంటి బోధనలో మాకు బైబిల్ నేర్పల. ప్రవీణ్ పగడాల గారు అసామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, నిత్య సత్యాన్వేషి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఒక విషయాన్ని నిశితంగా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ప్రపంచానికి విశదీకరించేటువంటి మహాజ్ఞాని. అలాంటి వ్యక్తి రోడ్డు పక్కన అనాథ శవంలాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంటే క్రైస్తవ సమాజం ఎందుకు మౌనంగా ఉండాలి? ఎందుకు ప్రశ్నించకుండా ఉండాలి? సర్వసాధారణంగా రోడ్డు పక్కన ఎవరైనా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంటే ఎంటైర్ పోలీసు వ్యవస్థ ఎక్కడైనా కూడా ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించారా లేక ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా అని అన్ని కోణాల్లో అతనికి ఏమైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే కుటుంబ తగాదాలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేకపోతే వివాహేతర సంబంధాలు ఉన్నాయా, ఇలా రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే ఒక డిక్లరేషన్ కి వచ్చేటువంటి పోలీసు వ్యవస్థ ఒక్క పగడాల ప్రవీణ్ గారి మృతి విషయంలో మాత్రం వెంటనే ఇది రోడ్డు ప్రమాదం అని డిక్లేర్ చేసేటువంటి స్థితిలో ఎందుకుంది? చుట్టూ ఉన్న వ్యక్తులు, సామాన్య ప్రజలు గమనించి ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్తే తప్ప అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయకపోవడంలో ఎంతమంది పెద్దల ఒత్తిడి ఉంది, దీని వెనక్కి ఎంత రాజకీయ కుట్ర, మతోన్మాదుల కుట్ర ఉందనేది మాకు తెలియాలి. ప్రవీణ్ పగడాల గారు మరణించినటువంటి ప్రదేశం కానీ పరిస్థితులు కానీ క్షుణ్ణంగా నిశితంగా పరిశీలిస్తే కొన్ని లక్షల మందికి అది హత్యగానే పరిగణించబడుతున్నప్పుడు ఒక్క పోలీసు వ్యవస్థకు, ఒక్క ప్రభుత్వానికి మాత్రమే అది యాక్సిడెంట్ గా ఎందుకు వెంటనే త్వరితగతిన ఒక నిర్ణయానికి వచ్చేయడానికి కారణాలేంటి? హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కొవ్వూరు వరకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి, చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, వాటికి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నిటిని కూడా బయట పెట్టండి. కేవలం కొవ్వూరు టోల్ గేట్ దాటిన తర్వాత మాత్రమే ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను బట్టి, లేదు పెట్రోల్ బంకు లో రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్లను బట్టి మీరు అది ప్రమాదం, రోడ్డు ప్రమాదంగా డిక్లేర్ చేయొద్దు. ఎందుకంటే అది ఖచ్చితంగా లక్షల మందికి సామాన్యులకు అది హత్యగా పరిగణించబడుతున్నప్పుడు మీరు మాత్రమే దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఆయన అసామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, అజ్ఞాని కాదు, విషయ పరిజ్ఞానం, అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఎవరిని కూడా తన జీవితంలో శత్రువులుగానో వ్యక్తిగతంగానో దూషించినటువంటి వ్యక్తి కాదు. కేవలం తనకున్న జ్ఞానంతో ప్రపంచంతో తర్కించి ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి వ్యక్తి మాత్రమే. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ గానే పరిగణించినా కూడా ఒక 5 అడుగుల ఫీట్ స్కిడ్ అయ్యి ఆయన పడిపోయారు, లేదు ఏదో కార్ డాష్ ఇచ్చి పడిపోయింది, ఆయన ఒక హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు, ఆ హెల్మెట్ తో పాటే ఆయన కూడా స్కిడ్ అయి పడిపోయారు. కానీ ఎంత స్కిడ్ అయి పడిపోయినా కూడా బండి ఏదో ఎవరో తీసుకొచ్చి ఆయన మీద పెట్టినట్టుగా మాత్రం ఉండదు కదా. లేదు ఒక కాలు చెయ్యో విరిగి ఫ్రాక్చర్ అయ్యి లేకపోతే తలపగలో కనీసం కొన ప్రాణంతో అయినా ఆయన ఉంటారు. కానీ ఆయన్ని ఖచ్చితంగా మతోన్మాదులు, ఆయన మీద కక్ష కట్టినటువంటి వ్యక్తులు ప్రీపెయిడ్ ప్లాన్డ్ గా వెంటాడుతూ మాత్రం ఆయన హత్య చేశారు. అది తప్పించుకునే క్రమంలో మాత్రమే ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాడుతుండగా ఆయన బైక్ హెడ్ లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్ లైట్ పగిలి ఉండడాన్ని మనం గమనించిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, మరి అంత ఆకతాయితనంగా ప్రయాణించేటువంటి వ్యక్తి కాదు, మహాజ్ఞాని. హైదరాబాద్ నుంచి కొవ్వూరు వరకు, రాజమండ్రి వరకు హెడ్ లైట్ లేకుండా ప్రయాణించడం అయితే అసాధ్యం. ఖచ్చితంగా ఆయనకి కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద దాడి జరిగింది. వెంటాడుతూ మాత్రం ఆయన్ని హత్య చేశారు. దాన్ని హత్య చేసిన తర్వాత దాన్ని హత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సోదరీమణులు కానీ మాకు కూడా ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాడుతుండగా చూసినటువంటి విజువల్స్ చూస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిలా
ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తిగా మాత్రం మాకు కనబట్టాల. కేవలం ఆయన ఎక్కడో హత్య చేసి తర్వాత ఆయన్ని తీసుకొచ్చి అక్కడ హత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారనేది మా అనుమానం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కొవ్వూరు దాటుతుండగా తీసినటువంటి కొన్ని విజువల్స్ ని పోలీసు వ్యవస్థ వారు బయటపెట్టారు. ఆ విజువల్స్ లో ప్రవీణ్ పగడాల గారు ప్రయాణిస్తున్నటువంటి బైక్ యొక్క ఇండికేటర్ మాత్రమే ఆన్ చేసి ఉంది, హెడ్ లైట్ మాత్రం డ్యామేజ్ అయ్యి ఉంది. ఆయన తూలుతూ పాలుతూ వెళ్ళడం అయితే మనం చూసాం. కానీ కొవ్వూరు టోల్గేట్ కు ముందు గానే ఆయన మీద ఎవరైనా దాడి చేశారా అనే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి కొవ్వూరు టోల్గేట్ వరకు చాలా వ్యాపార సంస్థలు కానీ టోల్గేట్స్ కానీ ఉంటాయి. అక్కడి నుంచి ఈయన ప్రయాణం చేసినంత వరకు కూడా విజువల్స్ అన్నింటినీ బయటపెట్టి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. కానీ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మాత్రమే, యాక్సిడెంట్ లో పెట్రోల్ బంక్ లో నమోదైనటువంటి విజువల్స్ మాత్రమే బయటపెట్టి ఇది యాక్సిడెంట్ గా పరిగణించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాకైతే ఉన్న అనుమానాలు, ప్రవీణ్ పగడాల గారు మరణించినటువంటి ప్రదేశంలో ఆయన మీద బైక్ ఉన్నటువంటి తీరు గమనిస్తే అది యాక్సిడెంట్ గా మాత్రం ఎవ్వరికి మాత్రం అనిపించదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు గమనిస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పాదముద్రలు కానీ వేలుముద్రలు కానీ, ఆయన బాడీపై గుండె మీద తన్నినటువంటి పాదముద్ర, ఇవన్నీ కానీ ఆయన చుట్టుపక్కల రక్తం మడుగులో రక్తపు చుక్కలతో ఉన్నటువంటి కర్రలను కానీ గమనిస్తే అది హత్యగానే కనిపిస్తుంది. కానీ ఒక పోలీసు వ్యవస్థ మాత్రం ఇది హత్యగా కాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ అనుమానాలని మీరు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది.